హలో అండి. ఈ వీడియోలో మనము థెవెనిన్స్ అండ్ నార్టన్స్ థీరమ్స్ డిపెండెంట్ సోర్సెస్ ఉన్నప్పుడు ఎలా చేయాలి అనేది చూద్దాం. ఓకే, ఇక్కడ నేను ఏం చేశానంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఈ ఎగ్జాంపుల్లో 0.1 Vx అనేది కరెంట్ సోర్స్. చూడండి, డైమండ్ షేప్లో ఉందంటే డిపెండెంట్, యారో మార్క్ ఉంది అంటే కరెంట్ సోర్స్. దేని మీద డిపెండ్ అవుతుంది? Vx మీద డిపెండ్ అవుతుంది. Vx ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఇక్కడ ఓపెన్ టెర్మినల్స్ కదా ఇవి. సో ఈ ఓపెన్ టెర్మినల్స్ మధ్యలో ఉండే వోల్టేజ్ మీద ఈ కరెంట్ సోర్స్ అనేది డిపెండ్ అవుతుంది. ఓకే, ఫస్ట్ నేను దీనికి థెవెనిన్ ఈక్వివలెంట్ సర్క్యూట్ కనుక్కుందాం అనుకుంటున్నాను. అంటే V థెవెనిన్ ఇన్ సిరీస్ విత్ R థెవెనిన్ ఇలా మనం డ్రా చేయాలి. సో ఇలా డ్రా చేసి వాల్యూస్ పెట్టాలి అంటే ముందు వాటికి వాల్యూస్ ఎంత వస్తున్నాయి అనేది చూడాలి. సో కాబట్టి ఫస్ట్ V థెవెనిన్ క్యాలిక్యులేషన్ చేయాలి. సో మనకు ఆల్రెడీ తెలుసు V థెవెనిన్ అంటే ఏంటి? ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్. సో ఓపెన్ సర్క్యూట్ ఎక్కడైంది? ఇక్కడ, అంటే Vx. సో Vx కనుక్కుంటే V థెవెనిన్ వచ్చేసినట్టే. సో ఇప్పుడు ఒరిజినల్గా ఏదైతే నెట్వర్క్ ఉందో అదే నెట్వర్క్ని నేను మళ్ళీ ఇక్కడ తీసుకున్నాను. ఓకేనా? సో ఇందులో ఏంటి అంటే చూడండి, Vx వాల్యూ కావాలి. పాత్ చూడండి, ఇలా అయినా తీసుకోవచ్చు, లేకపోతే ఇలా అయినా తీసుకోవచ్చు. ఫస్ట్ ఈ పాత్ కనుక తీసుకుంటే ఇక్కడ పర్వాలా, ఎలాగోలా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఇదేంటిది? డిపెండెంట్ కరెంట్ సోర్స్ కదా. సో దీనికి అక్రాస్గా వోల్టేజ్ రాయడం అనేది డిఫికల్ట్. సో కాబట్టి మనము ఈ పాత్ చూస్ చేసుకోవడమే ఉత్తమం. ఓకే, నా ఇక్కడ నుంచి మొదలెడదాం. సో వోల్టేజ్ అక్రాస్ 3 ohm రాసేసాము. ఇక్కడ ప్లస్ మైనస్ ఎలా డిసైడ్ చేసాము అంటే ఇక్కడ 0.1 Vx ఉంది కదా, ఇదేంటిది? కరెంట్ సోర్స్ కదా, డిపెండెంట్. నా ఇక్కడ ఎటు ఓపెన్ అయింది కాబట్టి ఇక్కడ కరెంట్ ఫ్లో కాదు. అంటే ఈ కరెంట్ ఎటు ఫ్లో అవుతున్నట్టు? ఇలా ఫ్లో అవుతున్నట్టు. కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది అంటే దిస్ ఈజ్ ప్లస్, దిస్ ఈజ్ మైనస్. ఎప్పుడు కూడా కరెంట్ ఫ్లోస్ ఫ్రమ్ హయ్యర్ పొటెన్షియల్ టు లోవర్ పొటెన్షియల్. హయ్యర్ పొటెన్షియల్ అంటే ప్లస్, లోవర్ పొటెన్షియల్ అంటే మైనస్. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, పాత చూడండి, ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ ఏ పొలారిటీ వచ్చింది? ప్లస్, కాబట్టి ప్లస్. వోల్టేజ్ అక్రాస్ 2. నెక్స్ట్ పాత చూడండి, ప్లస్ మైనస్. ఇదేంటి? వోల్టేజ్ సోర్స్. సోర్స్కి ఎప్పుడు కూడా పొలారిటీస్ మనం డిసైడ్ చేయకూడదు, ఇచ్చిన పొలారిటీస్ని ఫాలో కావాలి. సో +4. చూడండి, నెక్స్ట్ ఏమవుతుంది? మైనస్కి రీచ్ అయిపోయింది. ఇదంతా ఏ వోల్టేజ్? ఈ 2 టెర్మినల్స్ మధ్యలోనే కదా. ఆ 2 టెర్మినల్స్ మధ్యలో వోల్టేజ్కి వాడు ఒక పేరు పెట్టాడు, ఏంటది? Vx. కాబట్టి ఈక్వల్ టు Vx అని రాసేయండి. నా ఇక్కడ కరెంట్ ఏం ఫ్లో కావట్లేదు కాబట్టి వోల్టేజ్ డ్రాప్ ఏమైపోతుంది? 0. ఓకే, ఇక్కడ ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది? 0.1 Vx కరెంట్ ఫ్లో అవుతుంది ఇంటూ 2. ఎందుకని? ఓమ్స్ల ప్రకారం ఏంటి? V ఈక్వల్ టు IR. సో కరెంట్ ఎంత? 0.1 Vx ఇంటూ రెసిస్టెన్స్ 2. అయిపోయింది. వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ 2 ohm రెసిస్టర్ +4. మిగతాదంతా యాజ్ యూజువల్ రాసేసింది. రాసిన తర్వాత దీన్ని క్యాలిక్యులేట్ చేశారనుకోండి. సో కాబట్టి మీకు Vx వాల్యూ వచ్చేస్తుంది. ఎంత వచ్చింది? 5 volts వచ్చింది. Vx అంటే ఏమని చెప్పాను నేను? నథింగ్ బట్ V థెవెనిన్ అయినా. సో కాబట్టి V థెవెనిన్ ఇక్కడ ఈక్వివలెంట్ సర్క్యూట్లో చూసారు, V థెవెనిన్ వాల్యూ వచ్చేసినట్టే. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ R థెవెనిన్ని కనుక్కోవాలి. సో నార్మల్ ప్రాబ్లమ్స్ చేసినట్టుగా ఇక్కడ చేస్తే ఆన్సర్లు రావు. సో ఎప్పుడైతే మనకి డిపెండెంట్ సోర్సెస్ కనిపించినాయో R థెవెనిన్కి ఫార్ములా ఏంటంటే, R థెవెనిన్ ఎలా కనుక్కుంటారు? R థెవెనిన్కి ఫార్ములా ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ డివైడెడ్ బై షార్ట్ సర్క్యూట్ కరెంట్. ఆల్రెడీ ఇది ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ అన్నా చూడండి. సో వచ్చేసింది. అంటే నువ్వేం కనుక్కోవాలి? ఇంకా షార్ట్ సర్క్యూట్ కరెంట్ కనుక్కోవాలి. సో ఇప్పుడు ఈ ఒరిజినల్ ఉంది కదా, ఒరిజినల్ 1. సో ఇదే సర్క్యూట్ని రీడ్రా చేయాలి. చేసి ఇదేం చేయాలి? షార్ట్ చేయాలి. అర్థమైందా? నేను అదే చేయబోతున్నాను, చూడండి. ఓకే, ఇప్పుడు చూడండి, +2 - 4 volt బ్యాటరీ. This is 2 ohm, 3 ohm. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా చూడాలి. ఇది Vx అయినా, ఈ బ్రాంచ్ ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్. ఇది షార్ట్ అయింది అంటే 0 అని అర్థమేనా? ఓకేనా? సో Vx వాల్యూ 0 అయితే 0.1 Vx ఏమవుతుంది? 0.1 Vx ఏమవుతుంది? 0 అయినా ఒరిజినల్ చూడండి. ఓకే, ఈ వాల్యూ కూడా 0 అయిపోతుంది. సో అంటే కరెంట్ సోర్స్ యొక్క వాల్యూ 0. అంటే అది డిపెండెంటా ఇండిపెండెంటా తర్వాత తీయదు. ఓకే, సో ముందు ముఖ్యంగా ఇది కరెంట్ సోర్స్. కరెంట్ సోర్స్ 0 అయితే దేంతో రిప్లేస్ చేయాలి? ఓపెన్ సర్క్యూట్తో రిప్లేస్ చేయాలి. కాబట్టి నేను ఇక్కడ డ్రా చేయలేదు. ఓకేనా?
ఓకే. సో ఇక్కడ కదా షార్ట్ అయింది. సో షార్ట్ అయినప్పుడు ఇలా ఫ్లో అంటే సప్లై ఇటు ఉంది కాబట్టి కరెంట్ ఇలా తీసుకోవాలి. ఒకవేళ మైనస్ ప్లస్ ఇలా కాకుండా ఇక్కడ మైనస్ ఇక్కడ ప్లస్ వచ్చిందనుకోండి, కరెంట్ ఇలా తీసుకోవాలి. ఓకేనా? సో ఇప్పుడు ఆ పాయింట్ గురించి మాట్లాడాల. సో ఈ కరెంట్ అనమాట. ఈ కరెంట్ని మనం ఏమంటాం? షార్ట్ సర్క్యూట్ కరెంట్ అని చెప్తాం. ఓకేనా? సో నా సింపుల్ లూప్ కరెంటేనా? సో కాబట్టి ఐఎస్సి షార్ట్ సర్క్యూట్ కరెంట్ ఏమవుతుంది? వోల్టేజ్ 4 బై రెసిస్టెన్స్ ఎంత? 2+3 రెండు కూడా సిరీస్లో ఉన్నాయి కాబట్టి 5. సో 4/5 ఆంపియర్ ఎంత వస్తే అంత కరెంట్ తీసుకో. ఓకే. సో ఆ కరెంట్ ఎంత అవుతుంది అంటే 0.8 ఆంపియర్ అవుతుంది. ఓకేనా? సో 0.8 ఆంపియర్, రైట్. సో అంటే మనకి షార్ట్ సర్క్యూట్ కరెంట్ వచ్చింది. నేనేం చెప్పాను? RThevenin అంటే ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ డివైడెడ్ బై షార్ట్ సర్క్యూట్ కరెంట్. ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ అంటే ఏంటి? నథింగ్ బట్ VThevenin అయినా. ఓకే. అది ఎంత వచ్చింది? 5 volts వచ్చింది. సో కాబట్టి ఇక్కడ 5 రాసేసేయండి. 5 బై ఈ షార్ట్ సర్క్యూట్ కరెంట్ ఎంత వచ్చింది? 0.8 వచ్చేసింది. సో 0.8 రైట్. సో 5/0.8 అంటే ఎంత? 6.25 ohms. ఓకేనా? సో RThevenin వచ్చేసింది. అంటే మనకి ఇక్కడ థెవెనిన్స్ ఈక్వలెంట్ వచ్చేసినట్టేనా? VThevenin RThevenin వాల్యూస్ వచ్చేసాయి కదా, అయిపోయింది ప్రాబ్లం. సో నేను ఫైనల్గా ఈక్వలెంట్ సర్క్యూట్ రాస్తాను. ఓకే. సో VThevenin ఎంత వచ్చింది? 5 volts వచ్చింది VThevenin. నెక్స్ట్ RThevenin ఎంత వచ్చింది? RThevenin 6.25 ohms. అయిపోయింది. నార్టన్స్ కావాలనుకోండి, మీరు గేట్కి అలా తీసుకునేటప్పుడు థెవెనిన్స్ బాగా కంఫర్టబుల్ అనుకోండి, ఒక్కోసారి సీక్వెన్షియల్ బిట్స్ ఇస్తూ ఉంటాడు. సో అలా ఇచ్చినప్పుడు షార్ట్ కట్ ఏంటి అంటే, మనకి సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్ తెలుసు కదా. వోల్టేజ్ సోర్స్కి రెసిస్టెన్స్ కనుక సిరీస్లో ఉన్నప్పుడు వోల్టేజ్ సోర్స్ని కరెంట్ సోర్స్గా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఎలా చేయొచ్చు? ఓమ్స్ల ప్రకారం I = V/R కదా. వోల్టేజ్ ఎంత ఇక్కడ? 5/6.25 రెసిస్టెన్స్. సో 5/6.25 అంటే ఎంత? నేను ఒకసారి క్యాలిక్యులేట్ చేస్తాను. సో 5/6.25 ఎంత అయింది? 0.8 ఆంపియర్ కదా. సో ఇది కరెంట్, దిస్ ఈజ్ 0.8 ఆంపియర్. ఇదే మనకి నార్టన్ కరెంట్ అవుతుంది. మీరు కావాలంటే మళ్ళీ ప్రాబ్లం మొత్తం సాల్వ్ చేయండి, మీకు ఇదే ఆన్సర్ వస్తుంది. ఓకేనా? సో సేమ్ అదే థెవెనిన్స్ రెసిస్టెన్స్ ఉంది కదా, అదే థెవెనిన్ రెసిస్టెన్స్ని RThevenin అని తీసేసి RN అని రాయండి, అంతే, అయిపోయింది. ఇదే నార్టన్స్ ఈక్వలెంట్ సర్క్యూట్ అనమాట. మీకు ఒకవేళ ఏదైనా బ్రాంచ్ ఇచ్చారనుకోండి, ఆ బ్రాంచ్ ఇక్కడ యాడ్ చేసేసి కరెంట్ అంటే కరెంట్, వోల్టేజ్ అంటే వోల్టేజ్, పవర్ అంటే పవర్, ఏవైనా క్యాలిక్యులేట్ చేయొచ్చు రెండిట్లో కూడా. ఓకేనా? సో ఇది థెవెనిన్స్ అండ్ నార్టన్స్ థీరమ్స్. సో ఇదే ప్రాబ్లం నేను ఏం చేస్తున్నానంటే నార్టన్స్ కూడా కనుక్కోవచ్చు. ఓకేనా? సో ఆ నార్టన్స్ థీరం ఎలా చేస్తాము ఏంటి అనేది చూద్దాం. ఓకే. సేమ్ ప్రాబ్లం తీసుకొని ఆన్సర్ కరెక్ట్ వస్తుందా రావట్లేదా అనేది చూద్దాం. ఓకే. సో ఇప్పుడు సేమ్ అదే సర్క్యూట్ని నేను మళ్ళీ ఇప్పుడు రీడ్రా చేస్తాను. ఒక 4 volt బ్యాటరీ, సారీ ఇది డిపెండెంట్ కదా, దిస్ ఈజ్ 0.1 Vx. ఇక్కడ మన వోల్టేజ్ Vx, ఈ టెర్మినల్స్ మధ్యలో వోల్టేజ్. ఓకేనా? రైట్. సో ఇప్పుడు దీన్ని నార్టన్స్ ఈక్వలెంట్ అంటే ఏంటి? ఓకేనా? సో దిస్ ఈజ్ IN అండ్ దిస్ ఈజ్ RN. సో ఇది మనం కనుక్కోవాలి. సో ఫస్ట్ ఏం కనుక్కోవాలి? ఇందులో నార్టన్ కరెంట్ని కనుక్కోవాలి. ఇది ఇంతకుముందు ఆల్రెడీ చేసాం మనం, కాకపోతే ఒక సిస్టమాటిక్ వేలో తీసుకోవాలి. ఓకే. సో నార్టన్ కరెంట్ అంటే షార్ట్ సర్క్యూట్ కరెంట్. ఇప్పుడు ఈ ఒరిజినల్ సర్క్యూట్ ఉంది కదా, అదే సర్క్యూట్ని మనం ఇక్కడ రీడ్రా చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో దిస్ ఈజ్ 2 ohm, 3 ohm. నెక్స్ట్ ఇక్కడ ఒక 4 volt బ్యాటరీ. ఈ టెర్మినల్స్ కదా, ఈ టెర్మినల్స్ ఏం చేయాలి? షార్ట్ చేయాలి. జస్ట్ ఇంతకు ముందు మనం చేసిన ప్రాబ్లమే. ఓకేనా? ఓకే. సో ఇక్కడ వోల్టేజ్ ఏంటి అసలు? యాక్చువల్గా Vx కదా, అక్కడ షార్ట్ అయిపోయింది అంటే అది ఏమైంది? 0 అయిపోయింది. ఈ డిపెండెంట్ కరెంట్ సోర్స్ ఏంటి?
0.1 Vx. అంటే ఈ వాల్యూ ఎంత? 0.1 ఇంటూ 0 అంటే 0. అంటే ఇది ఎలా యాక్ట్ అవుతుంది? ఓపెన్ సర్క్యూట్గా యాక్ట్ అవుతుంది. జస్ట్ ఇంతకుముందు ఎక్స్ప్లెనేషన్. ఇది లేదు అంటే ఏమవుతున్నట్టు? ఒక సింపుల్ లూపేనా? ఓకేనా? సో ఈ కరెంట్నే మనము నార్టన్ కరెంట్ అని చెప్తాం. కాబట్టి నార్టన్ కరెంట్ ఏమవుతుంది? దిస్ వోల్టేజ్. ఇది లేదు అనుకుంటే ఇదే కదా సింపుల్ సర్క్యూట్. సో వోల్టేజ్ ఎంత? 4 బై రెసిస్టెన్స్ ఎంత? 2 + 3 అంటే ఎంత? 5. కాబట్టి 4/5 ఆంపియర్. సో వాట్ ఈస్ 4/5 ఆంపియర్? నేను వాల్యూలో రాస్తాను. ఐఎన్ వాల్యూ ఎంత? 0.8 ఆంపియర్ కదా. నౌ నెక్స్ట్ ఆర్ఎన్ కనుక్కోవడానికి పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మనము RThevenin ఎలా అయితే కనుక్కున్నామో అదే క్యాలిక్యులేషన్, జస్ట్ పేరు ఒక్కటే మార్పు ఉంటుంది. అంటే ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ డివైడెడ్ బై షార్ట్ సర్క్యూట్ కరెంట్. ఇంతకుముందు ఆల్రెడీ ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ కనుక్కున్నాం కదా, అదే ప్రొసీజర్ మనం ఇక్కడ అప్లై చేయొచ్చు. ఓకేనా? సో ఒక్కసారి చూడండి. సో నేను ఆ వాల్యూ డైరెక్ట్గా ఇక్కడ రాస్తాను. 5 బై షార్ట్ సర్క్యూట్ కరెంట్ అంటే ఎంత? నథింగ్ బట్ ఐఎన్నేనా. సో కాబట్టి 0.8. సో 5/0.8 అంటే 6.25. ఓకే. సో నార్టన్స్ ఈక్వలెంట్ ఏమవుతుంది? ఇక్కడ కింద రాస్తాం. నార్టన్స్ ఏమవుతుంది? ఇదేనా. సో దిస్ ఈజ్ ఐఎన్ వాల్యూ ఎంత వచ్చింది? 0.8 ఆంపియర్. అండ్ ఆర్ఎన్ వాల్యూ ఎంత? సేమ్. ఆర్ఎన్ ఈక్వల్ టు 6.25 ohms. ఇందాక నేనేం చెప్పాను? సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్ అన్నాను కదా. సో అలా యూస్ చేసిన. ఇప్పుడు దీన్ని కనుక మారిస్తే మనకి థెవెనిన్స్ ఈక్వలెంట్ రావాలి. సో ఇక్కడ నేను అదే అప్లై చేస్తున్నాను. సో VThevenin అనే రాస్తున్నా. V ఈక్వల్ టు ఏంటి? IR కదా. అంటే ఇక్కడ IN ఇంటూ RN అనమాట. సో IN ఎంత వచ్చింది? 0.8 ఇంటూ 6.25 ఎంత వస్తుంది చూడండి? 5 వస్తుంది చూడండి. సో 0.8 ఇంటూ 6.25 ఖచ్చితంగా 5 volts వస్తుంది. అదే V. అదే ప్యారలల్ ఉంది కదా, సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ మనకు తెలుసు కదా. సో ప్యారలల్ కరెంట్ సోర్స్కి ప్యారలల్లో ఎంతైతే రెసిస్టెన్స్ ఉంటుందో అదే రెసిస్టెన్స్ కనుక్కున్న వోల్టేజ్కి సిరీస్లో పెట్టాలి. అంటే VThevenin ఏమవుతుంది? అంటే థెవెనిన్స్ ఈక్వలెంట్ ఏమవుతుంది? దిస్ ఈజ్ VThevenin 5 volts, RThevenin అగైన్ 6.25 ohms. అంతే. సో ఇట్లా మనము ఏది ఇచ్చినా సరే జస్ట్ మనకి డిపెండెంట్ సోర్స్ దేని మీద డిపెండ్ అవుతుంది అనేది ముఖ్యం. అది 0 అవుతుందా, 0 అవ్వట్లేదా, దాన్ని బట్టి ఈ వాల్యూ మారిపోతుంది. సో ఇది ఈ కేసులో చూడండి, ఇది 0 అయింది కదా. 0 కానీ ఇది ఏ సోర్స్? కరెంట్ సోర్స్. కాబట్టి దేంతో రిప్లేస్ చేశారు? ఓపెన్ సర్క్యూట్తో రిప్లేస్ చేశారు. ఇది లేదు అనుకొని సాల్వ్ చేశారు. ఒకవేళ ఈ వాల్యూ కనుక ఉందనుకోండి, సో ఇది ఖచ్చితంగా ఉంటుంది. మనకు అదంతా కూడా ప్రాక్టీస్ని బట్టి మనకి ప్రాబ్లమ్స్ అనేవి వచ్చేస్తాయి. సో డిపెండెంట్ సోర్సెస్ సాల్వ్ చేసేటప్పుడు, ఓకే, సో ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ డిపెండెంట్ సోర్సెస్ సాల్వ్ చేసేటప్పుడు నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి. మీకు ఆటోమేటిక్గా అన్నీ వచ్చేస్తాయి. బేసిక్ కాన్సెప్ట్ ఇదే. RThevenin కానీ RN కానీ ఒకటే. ఓకేనా? సో ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ డివైడెడ్ బై షార్ట్ సర్క్యూట్ కరెంట్, ఇదే ఫార్ములా. జస్ట్ కాన్సెప్ట్స్ అప్లై చేయండి. అప్లై చేసి ఈ ఫార్ములా యూస్ చేయండి, ఆ వాల్యూస్ వచ్చేస్తాయి. ఓకేనా? సో ఐ హోప్ మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి, ఖచ్చితంగా ఆన్సర్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.